ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే దేవుడి గురించి ప్రజలకి తెలియచేసి ప్రజల్ని ఆహ్వానించినప్పుడు అక్కడ కొంతమంది గ్రంథ ప్రజలు వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, మీరు ఏదైతే అల్లాహ్ గురించి చెప్తున్నారో మరి అల్లాహ్ ఎవరు, అల్లాహ్ ఎలా ఉన్నాడు, అల్లాహ్ గురించి మాకు వివరించండి అన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే ఇఖ్లాస్ 112వ సూరాని అవతరింప చేయడం జరిగింది. అల్లాహ్ గురించి తెలియచేశాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు తెలియచేయండి, ఏమని, ఖుల్ ప్రకటించండి, వారికి తెలియచండి. వారు అడుగుతున్నారు, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన లాంటివాడు మరొకడు లేడు, ఆయన లోపల మరొకడు లేడు, ఆయనలో భాగాలు లేవు, దేవుడు ఒకడే ఉన్నాడు. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్, ఆయన నిరాపేక్షపరుడు, అల్లాహ్ ఎవరి అవసరము ఎవరి అక్కరా లేనటువంటి వాడు. ఒక మానవుడు ఉన్నాడు, ఆ మానవుడికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకని అతని బలహీనుడైపోతాడు కాబట్టి. ఒక మానవుడికి నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది, ఎందుకని అతనికి దాహం వేస్తుంది కాబట్టి. ఒక మానవుడికి నిద్రపోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అతను అలసిపోతాడు. కానీ ఆ సృష్టికర్తన దైవము ఎలాంటి అవసరము ఎలాంటి అక్కరా లేనటువంటి వాడు, అతనికి అన్నం తినవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఆకలి వేదు కాబట్టి. ఆయన నీళ్లు తాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి దాహం వేదు కాబట్టి. ఆయన నిద్రపోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి అలసిపోడు కాబట్టి. భోజనం చేసేవాడు, నీళ్లు తాగేవాడు, నిద్రపోయేవాడు, అలసిపోయేవాడు దైవం కాదు అన్న విషయము సృష్టికర్తన దైవం తెలియజేస్తున్నాడు. లం యలిద్ వలం యూలద్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ప్రకటించండి, అల్లాహ్ ఎవరు, ఆయనకి ఏ సంతానము లేదు, ఆయనకి కుమారుడు లేడు. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అన్న భావన ఏదైతుందో అది వాస్తవం కాదు. ఆయనకి కుమారుడు లేడు, ఆయనకి కూతురు లేదు, ఆయనకి సంతానం లేదు. అల్లాహ్ కూడా ఎవరి సంతానము కాదు, వారికి తెలియచేయి. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అల్లా లాంటివాడు, అల్లాతో సరి సమానులు ఎవరూ లేరు. దేవుడు లాంటివాడు కానీ దేవుడితో సమానమైన వాడు కానీ ఎవరు లేరు ప్రకటించమని తెలియచడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో 42వ సూర 11వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, లైస కమిస్లిహి షైఉన్ వహువ సమీఉల్ బసీర్, దేవుడిని పోలిన రూపం మరొకడు లేదు, ఆయన సమస్తము వినేవాడు, సమస్తము చూసేవాడు. దేవుడి రూపాన్ని పోలిన రూపం ఈ సృష్టిలో ఏదీ లేదు, ఎక్కడా లేదు. చాలామంది అంటారు, అవునండి దేవునికి రూపం లేదండి అంటారు. లేదు, దేవుడికి రూపం ఉన్నది, దేవునికి రూపం ఉన్నది, కానీ దేవుడి రూపాన్ని పోలిన రూపం మరొకటి లేదు. ఏ రూపాన్ని చూయించి కూడా ఇది దేవుని రూపమని మానవుడు చెప్పకూడదు, ఎందుకంటే దేవుని రూపాన్ని పోలిన రూపం మరొకటి లేదు కాబట్టి. ఆయన సమీహుల్ బసీర్, ఆయన సమస్తము వినేవాడు, ఆయన సమస్తము చూసేవాడు. నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. కానీ ఈ మానవుడు చూడడానికి, ఆ దేవుడు చూడడానికి, ఈ మానవుడు వినడానికి, ఆ దేవుడు వినడానికి చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుడు అపరిమితంగా చూసేవాడు, అపరిమితంగా వినేవాడు. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మీరు అర్థం కూడా చేసుకోగలుగుతున్నారు. ఒకేసారి మీరందరూ మాట్లాడితే నేను వినగలుగుతానా, నేను అర్థం చేసుకోగలుగుతానా? లేదు. కానీ ఈ భూమి మీద ఉన్న కోటాను కోట్ల జీవరాశులు ఒక్కసారిగా మాట్లాడినా కానీ సమస్తము స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన వాడు, సమస్తము వినగలిగిన వాడు అల్లాహ్. అది దేవుడి వినే శక్తి, దేవుడి అర్థం చేసుకునే శక్తి. దైవం సమస్తము చూసేవాడు, మానవుడి చూపుకి పరిధి ఉంది. ఆ దేవుడు ఎంతగా చూసేవాడంటే, అమావాస్య అర్ధరాత్రి నల్లటి కొండ కింద ఉన్నటువంటి ఒక నల్లటి రాయి కింద నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ఒక నల్లటి చీమ కాలి కదలికలు సైతము చూడగలుగుతాడు. ఆ కాలి యొక్క సవ్వడి కూడా వినగలుగుతాడు. అదేమిటి, చీమ నడుస్తుంటే సవ్వడి కూడా వస్తుందా? వస్తుంది. అది అల్లా వినగలుగుతాడు. అది అల్లా యొక్క గొప్పతనం. మరి అల్లా గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ గ్రంథంలో సూర అల్-అనామ్ 6వ సూర 103వ వాక్యంలో తెలియజేయడం జరిగింది. ఆ దైవం ఎవరైతే ఉన్నారో ఆ దైవాన్ని మీ చూపులు అందుకోజాలవు, మీరు ఆ దైవాన్ని చూడలేరు, మిమ్మల్ని మాత్రం ఆ దైవం చూస్తున్నాడు. ఏంటండి, దేవుడు కనబడాడా? దేవుడు ఉంటే కనబడాలి కదా, చూపించండి నేను నమ్ముతాను అనేవారు కూడా ఉన్నారు. దేవుడు ఉంటే కనపడాలి కదా. చూడండి, దేవుడు కనపడాడు, మీ చూపులు ఆయన్ని అందుకోజాలవు. ఎందుకని చూడలేము? ఎందుకు దైవం కనబడాడు? మనకు అర్థమవడం కోసం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఏదైనా ఒక వస్తువును తయారు చేసిన వాడు ఆ వస్తువు లోపల ఉంటాడా, వస్తువుకు బయట ఉంటాడా? ఉదాహరణకి ఈ పెన్నును తయారు చేసిన వాడు ఈ పెన్ను లోపల ఉంటాడా, పెన్నుకు బయట ఉంటాడంటే పెన్నుకు బయటే ఉన్నాడు. పెన్నును తయారు చేసిన వాడు ఏ వస్తువును తయారు చేసిన వాడు ఆ వస్తువుకు బయట ఉన్నాడు. ఈ సమస్త విశ్వాన్ని, ఈ సమస్త సృష్టిని సృష్టించిన ఆ దైవం సృష్టికి పైగా ఉన్నాడు. అల్లా సుబ్హానహు ఖురాన్లో సూర తాహాలో 20వ సూర 5వ వాక్యంలో తెలియచేయడం జరిగింది, అర్ రహమాన్ వలల్ అర్షిస్తవా. ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తన దైవము 7 ఆకాశాల పైన సింహాసనంపై అధిష్టానుడై ఉన్నాడు. 7 ఆకాశాల పైన ఉన్నాడు. సృష్టి లోపల ఉన్న మనము సృష్టికి బయట ఉన్న దైవాన్ని చూడగలుగుతామా?
చూడలేము. కానీ సృష్టికర్త ముందు ఈ సమస్త సృష్టి కూడా చిన్న ఆవ గింజ కన్నా తక్కువ, సమస్తము దేవుడు చూడగలుగుతాడు. ఇది దేవుని యొక్క గొప్పతనము. అలాంటి గొప్ప దైవాన్ని వదిలి మనం ఎవరిని దైవాలుగా చేసుకున్నాం? ఎవరిని మనం అర్థిస్తున్నాం? సృష్టికర్త అంతం అల్లా తెలియచేస్తున్నాడు. సూర్య మాయిదా 76వ ఆయతులో అల్లాని కాదని మీరు ఎవరినైతే ఆరాధ్యులుగా చేసుకున్నారో వారు మీకు సహాయము చేయలేరు, నష్టము చేయలేరు. వారు సహాయం చేయడానికి, నష్టం చేయడానికి అధికారం కలిగి ఉన్నవారు కాదు. లాభ నష్టాలు వారి చేతిలో లేవు. లాభ నష్టాలకి అధికారము వారికి లేదు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేయడం జరిగింది. లాభ నష్టాలకి అధిపతి, ఒక మనిషికి లాభం జరగాలన్నా, ఒక మనిషికి నష్టం జరగాలన్నా అది కేవలం సృష్టికర్తన దైవం చేతిలోనే ఉంది. కాబట్టి మీ జీవితాల్లో మీరు ఆధారపడాలంటే ఆయన మీదనే ఆధారపడాలి. ఆయనే అల్లాహ్.